నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరం. H1B వీసా దీనికోసం ఎంతో మంది ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. చదువుకోవాలి, అమెరికా వెళ్లి ఉద్యోగం చేయాలి, మంచిగా సెటిల్ అవ్వాలి, భారతదేశానికి రావాలి. మరి ఇలాంటి టైంలో భారత్‌ల సేవలు వినియోగించుకుంటున్న అమెరికా, కానీ భారతీయ ఉద్యోగులపై విధిస్తున్న ఆంక్షలు ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా H1B వీసాలో ఏవైతే అడ్డంకులు సృష్టిస్తున్నాయో ఇవి. సో ఈరోజు దీని గురించి డిస్కస్ చేద్దాం. ఎందుకు అమెరికా ఈ విధంగా ప్రవర్తిస్తుంది అనేది. సో ఈరోజు మనతో మాట్లాడడానికి ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మన్నెం కోటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. సార్, అంటే H1B వీసా ఈ విషయంలో ట్రంప్ ఏవైతే కఠిన ఆంక్షలు విధిస్తున్నారో, దీనికి ఇప్పుడు అక్కడున్న కంపెనీస్ ఒప్పుకోకపోనప్పటికీ కూడాను ఒక విధంగా ఇది భారతీయ విద్యార్థులకి, అలానే ఉద్యోగం చేయాలని అక్కడికి వెళ్తున్న వాళ్ళకి చాలా కష్టమైన పని కదా! ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్? అమెరికా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పటికే దాదాపు 39,00,00,000 మేరకు అమెరికా అప్పు చేసింది. అందువలన ఆ లోటు పెరిగిపోకుండా లేదా అప్పులు పెరిగిపోకుండా ఎట్లా వీలైతే అట్లా విదేశాల నుంచి మనం సొమ్ము రాబట్టుకోవాలి అని డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నాడు. దానిలో భాగంగానే అమెరికా రావాలనుకునేటువంటి విద్యార్థుల మీద, ఇతర ఉద్యోగార్థుల మీద H1B వీసాలు వీటన్నిటి మీద కూడా చెల్లించాల్సినటువంటి ఫీజును విపరీతంగా పెంచేశాడు. అదేవిధంగా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి వస్తువుల మీద పన్నులను కూడా విధించాడు. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఆ పన్నులను అయితే రద్దు చేసింది. ఈ H1B వీసాల మీద ఉన్నటువంటి ఆంక్షలు కానివ్వండి, లేకపోతే వాటి మీద పెంచినటువంటి పన్నులు కానివ్వండి, అది ఇంకా తేలాల్సి ఉంది. కొంతమంది దాన్ని కోర్టులో సవాల్ చేశారు. అది ఇంకా దాని మీద నిర్ణయం రాలేదు. అయితే H1B వీసాలతోటి మన దేశానికి వచ్చేటువంటి ఇబ్బందులు, నష్టం ఏమిటి అనేటువంటి దాని గురించి గత కొద్ది నెలలుగా అది చర్చ జరుగుతా ఉంది. ఇప్పటికే జరుగుతుంది. వచ్చే కాలంలో కూడా ఇది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు అమెరికాకి మేధో వలస అంటే ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు కావచ్చు, లేకపోతే ఇంజనీరింగ్ కావచ్చు, లేదా వైద్యం, ఇట్లా ఏదైతే మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, స్కిల్డ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అమెరికాకి చాలా మంది అవసరం. అందుకని భారతదేశం నుంచి, చైనా నుంచి, లేదా ప్రపంచంలో ఇతర దేశాల నుంచి ఎక్కడి నుంచి అయితే స్కిల్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అమెరికాలో ఉద్యోగం చేస్తే మనకు అక్కడ 4 డబ్బులు వస్తాయి. డాలర్ డ్రీమ్స్ అంటున్నాం కదా, డాలర్ కలలు. మన డాలర్ ఉన్నాడు కదా మన పక్కనే బాలాజీ, ఆ డాలర్ దేవుడికి కూడా మొక్కుకుంటారు మన వాళ్ళందరూ. చిలుకూరులో ఉన్నటువంటి బాలాజీ ఆలయాన్ని డాలర్ దేవుడు అంటారు. చాలా మందికి ఆయన పేరు తెలియదు, కానీ డాలర్ దేవుడు అంటే చిలుకూరి బాలాజీ అని చెప్తారు. సరే, అది వేరే అంశం అనుకోండి. అట్లాంటి దేశాల్లో మన దేశం నుంచి, చైనా నుంచి ఇద్దరం దాదాపు సమాన సంఖ్యలో, ఒక సంవత్సరం మన వాళ్ళు ఎక్కువ ఉంటే, ఒక సంవత్సరం చైనా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇట్లా సంఖ్యలు మారుతూ ఉంటాయి. అందుకని భారతదేశం అంతకుముందు వాణిజ్య ఒప్పందంలో ఇప్పటికీ మనం వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ వస్తువులన్నీ మనం కొనటం లేదు, కొనడానికి మనం సిద్ధంగా లేము అనేటువంటి ఉక్రోషంతో మిమ్మల్ని నేను H1B వీసాల దగ్గర ఇబ్బంది పెడతాను. ఆ H1B వీసాల దగ్గర ఇబ్బంది పెట్టేట్లయితే ఎవరికైతే వీసాలు రావో, లేకపోతే ఇవాళ రేపు వీసా వస్తుంది, మనం విమానం ఎక్కేసి బుర్రుని వెళ్దాం అని చెప్పేసి కాచుకొని ఉన్నటువంటి విద్యార్థుల్లో, వీళ్ళందరిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద కోపం తెప్పించాలంటే ఆ వీసాలని ఆలస్యం చేయడం, లేదా భరించలేనటువంటి ఫీజులు పెంచడం అనేటువంటి మార్గాన్ని ఎంచుకున్నాడు. అందుకనే గత ఏడాది ఆ వీసాలకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంటే ఆ ఇంటర్వ్యూలని ఈ సంవత్సరానికి వాయిదా వేశాడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఏమిటంటే ఈ సంవత్సరం మార్చి, ఏప్రిల్లో జరగాల్సినటువంటి ఇంటర్వ్యూలు వచ్చే ఏడాది మే నెల తర్వాత జరుపుతామని చెప్పేసి వాళ్ళు షెడ్యూల్ ప్రకటించారు. ఏమిటంటే మా దగ్గర సిబ్బంది లేదు, మేము అన్ని తనిఖీలు చేయాలి, ఎవరెవరు వస్తున్నారు మా దేశానికి,
వాళ్ళు మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా, లేకపోతే వాళ్ళ మీద ఏమైనా కేసులు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ మేము తనిఖీలు చేయాలంటే మాకు సమయం కావాలి అనేటువంటి పేరుతోటి వాయిదా వేస్తున్నారు. దీంతోటి మరి అక్కడ ఉద్యోగాలు వచ్చినటువంటి వాళ్ళు ఆ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు. రానటువంటి వాళ్ళు ఎప్పుడు వెళ్తామో తెలియదు. అందుకని ఇట్లాంటి అనేకమైనటువంటి సమస్యలతోటి ఆహ్, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వేలాది మంది విద్యార్థులు గావచ్చు, లేదా ఉద్యోగార్థులు గావచ్చు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు మానసికమైనటువంటి వేదనని అనుభవిస్తున్నారిప్పుడు. వీళ్ళందరికీ ఏంటంటే ప్రభుత్వం మీద కోపం రావాలి. కోపం వచ్చి మీరు ఏదో ఒకటి తేల్చండి అని చెప్పేసి ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఆ విధంగా ఓకే. ఒత్తిడి చేసేటువంటి వ్యూహం ఒకటైతే, రెండోది $1,00,000 ఫీజు కట్టాలి మీరు. $1,00,000 కట్టినా గాని కడితేనే మేము రానిస్తాం. ఒకవేళ $1,00,000 మనకు అంత ఆదాయం రాదు అని చెప్పేసి అనుకునేవాళ్ళు ఆగిపోతారు. లేదు వస్తదనుకునేటువంటి వాళ్ళు $1,00,000 కూడా కట్టి దానికి అవసరమైనటువంటి పొందుతారు. అందుకని ఇప్పుడు అది కూడా అక్కడున్నటువంటి కంపెనీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అవును. ఎందుకని $1,00,000 వీసా ఫీజు కట్టి ఎంతమంది వస్తారు? ఆ వచ్చేటువంటి వాళ్ళకి మరి ఆ $1,00,000 ఆ కంపెనీలే ఇవ్వాలి గదా! మేమెందుకు ఇవ్వాలి అని వాళ్ళు, లేదు ఇక్కడి నుంచి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళు మీ కంపెనీలో పనిచేయడానికి మేమొస్తా ఉంటే $1,00,000 మేమెందుకు కట్టాలి అని వీళ్ళు. ఇట్లా మిత్ర వైరుధ్యం. ఎవరి ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటున్నారు గనక దోబూచులాడుతున్నారు. ఈ దోబూచులాడేటువంటి క్రమంలో ఆలస్యం అవుతా ఉంది. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. అంటే అందుకని సార్ ట్రంప్ చెప్పండి. అమెరికాకి మన ఉద్యోగుల అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ కావాల్సినంత మంది ఇంజినీర్స్ లేరు కాబట్టి ఇక్కడ నుండి ఈ ఉద్యోగులను తీసుకోక తప్పని పరిస్థితి అక్కడ నెలకొంది అనే ఒక వార్త బయటకొచ్చింది సార్. ఇందులో వాస్తవం ఉంది. అందుకనే కంపెనీస్ కూడా ఎంప్లాయీస్ మీద ఎంత డబ్బైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటూ ట్రంప్‌కి వ్యతిరేకంగా మాట్లాడడానికి రీజన్ కూడా ఇదే అని చాలా మంది అంటున్నారు. వాస్తవమేనా సార్ ఇది? వాస్తవమే. ఇక్కడ మన ఒక ఐటీ ఇంజినీరు ఇక్కడ డిగ్రీ రావాలంటే మనం 10,00,000 15,00,000 మనం ఇక్కడ ఫీజులు చెల్లించి డిగ్రీ తీసుకొని మనం అమెరికా వెళ్తున్నాం. అవును అదే సార్. ఐటీ, అదే ఐటీ ఇంజినీరు అమెరికాలో చదువుకోవాలంటే ₹1,00,00,000. అందుకని అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు ₹1,00,00,000 పెట్టి మనం చదువుకోవటం ఎందుకు? 10,00,000 పెట్టి భారతదేశంలో లేదా చైనాలో చదువుకున్నటువంటి వాళ్ళొచ్చి మన దగ్గర పనిచేస్తా ఉంటున్నారు. అందుకని మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనాల్లో భారతీయులకి, చైనా వాళ్ళకి లేదా ఇతర దేశాల వాళ్ళకి సగం జీతం ఇస్తే చాలు. వాళ్ళేమి గట్టిగా డిమాండ్ చేసేటువంటి స్థితిలో కూడా లేరు. అందుకని మనం విద్య కోసం పెట్టుబడి పెట్టక్కర్లేదు. అలాగని వేతనాలు గూడా అమెరికన్‌లకి ఇచ్చినటువంటి వేతనాల కంటే సగమే గనక, సగానికి కూడా పనిచేయడానికి ఇక్కడ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు గనక అని జెప్పేసి అక్కడున్నటువంటి కంపెనీలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం భావిస్తాం. అందుకనే ఓకే. ఈ సమస్య తలెత్తింది. అక్కడ స్కిల్డ్ వర్కర్స్ కొరత అనేటువంటిది అమెరికాలో ఇవాళ తీవ్రంగా ఉంది. అందుకని దోబూచులాడుతా ఉంది. మేము ఖచ్చితంగా ఇవ్వము చెప్పరు. అట్లాగని చెప్పేసి మేము వెంటనే ఇస్తాము అని కూడా చెప్పకుండా అందరిని ఇబ్బందులు పెడుతున్నాడు డొనాల్డ్ ట్రంప్. రైట్. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.